ప్రభువైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మనము పరిగణిస్తున్నాము. అది అందరికీ తెలిసిన విధంగా భస్మ బుధవారము, లేక ఇంగ్లీష్లో మనము యాష్ వెన్స్డే అన్నటువంటి పదాన్ని మనము పిలుస్తున్నట్లుగా మనము గమనించగలం. మరి ఈ సందర్భాన్ని మనము ధ్యానంలో గడిపేక ముందు దేవుని సహాయాన్ని కోరి ఒక నిమిషము ప్రార్థనలో గడుపుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. వాక్య ధ్యానములోనికి మేము వెళ్ళుచుండగా మా హృదయాలను సిద్ధపరిచి మాకు వినిపింపబడేటువంటి వాక్యము హృదయంలో భద్రపరుచుకున్నటకు మాట్లాడుతున్నటువంటి నాకు కూడా తండ్రి, మీ యొక్క ఆత్మాభిషేకము చేత తండ్రి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను మహిమపరిచే విధంగా సహాయం చేయమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. భస్మ బుధవారము అన్నటువంటి ఈ అంశాన్ని మనము ఈరోజు ధ్యానిస్తే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భస్మ బుధవారము ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇది ఎవరు ఎక్కువగా ఆచరిస్తారు? ఎందుకు ఆచరిస్తారు? ఇది మనము ఆచరించవచ్చా అన్నటువంటి ప్రశ్న. అది కూడా మనము కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకొని మనము ధ్యానములో గడిగిస్తే దీని మీద మనకు ఒక మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరము ఈరోజు అంటే 17వ తారీఖు భస్మ బుధవారము అని మనం అనుకుంటున్నాము. ఈ రోజు నుంచి లెంట్ డేస్ ప్రారంభమవుతాయి. మరి ఈ రోజు నుంచి ఏప్రిల్ 4వ తేదీ ఈస్టర్ వరకు, అంటే మరి శనివారం 3వ తేదీ వరకు మనము ఈ 40 రోజుల ధ్యానములో మనము గడుపుతాము. మరి లెంట్ డేస్గా మనము భావిస్తాము. కొంతమంది ఉపవాస దినాలు అని, కొంతమంది శ్రమల ధ్యానాలు అని ఏవో పేర్లతో పిలుచుకుంటూ మనము ఆధ్యాత్మికంగా మన ఆత్మలను ఇంకా బలోపేతం చేసుకునే విధంగా ఈ కాలాన్నంతా ఇంకా ప్రభువుకు దగ్గరగా జీవించే ప్రయత్నము మనం చేస్తూ ఉంటాం. ఈ లెంట్ డేస్ అన్నటువంటిది ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యకు రాకముందు అరణ్యములో 40 రోజులు కఠోరమైనటువంటి నిద్రాహారాలు మాని మరి ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా, శ్రమలు పొందినట్లుగా మనం చూస్తాం. మరి అదేవిధంగా ఈ 40 రోజుల లెంట్ కాలంలో మరి ఈస్టర్ దినాన్ని ఎదుర్కొనేందుకు మరి మనము కూడా ఈ లెంట్ దినాలను మనం ఉపయోగించుకొని ఇంకా దగ్గరగా యేసుక్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఉపవాసం ఉంటూ మన శరీరాలను సిద్ధపరచుకుంటూ నలగగొట్టుకుంటూ పశ్చాత్తాపపడుతూ మరి ఈస్టర్ పండుగను ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఈ భస్మ బుధవారం గురించినటువంటి విషయాలు మనం పూర్తిగా మనకు తెలియాలి అని అంటే, ఈ భస్మ బుధవారము లేక యాష్ వెన్స్డే అన్నది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 4వ తేదీ నుండి మార్చి నెల 10వ తేదీ లోపల వస్తుంది. వస్తే ఫిబ్రవరి 4 తర్వాత మార్చి 10 లోపల ఏ రోజైనా కూడా ఈ భస్మ బుధవారం రావచ్చు. కానీ ఫిబ్రవరి 4కు ముందు కానీ మార్చి 10వ తేదీ తర్వాత కానీ ఈ భస్మ బుధవారం అన్నది రాదు. అది మొట్టమొదట మనం గమనించవలసిన విషయం. మరి లీపు సంవత్సరము అంటే ఫిబ్రవరి మాసంలో మరి 29 రోజులు వస్తాయి. మరి ఇంతవరకు మనం అనుకున్న విధంగా ఫిబ్రవరి 4వ తేదీ నుండి మార్చి 10వ తేదీ లోపలనే ఈ యాష్ వెన్స్డే లేకపోతే భస్మ బుధవారం వస్తుంది అని మనం అనుకున్నాం. కానీ ఇంతవరకు లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీ భస్మ బుధవారం రాలేదు. అదొక విషయంగా మనము చూడాలి. మరి ఈ 29వ తేదీ ఫిబ్రవరి ఎప్పుడు భస్మ బుధవారం వస్తుంది అని ఆలోచన చేయగలిగితే
2096 సంవత్సరం ఫిబ్రవరి 29న భస్మ బుధవారం వస్తుంది. ఇవన్నీ ఏ విధంగా లెక్కగడుతున్నారు? ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ భస్మ బుధవారాన్ని ఏ విధంగా సెట్ చేస్తారు అన్నటువంటిది మనము ధ్యానించగలిగితే, భస్మ బుధవారము అన్నటువంటిది లేక ఈస్టర్ పండుగ అన్నటువంటిది ఈ చంద్ర భ్రమణం బట్టి, అంటే మూన్ సర్కిల్స్ను బట్టి దీనిని నిర్ణయించడం జరుగుతుంది. చంద్ర భ్రమణం అనేటువంటిది మరి మనము చూడగలిగితే మార్చి మాసములో, ప్రతి సంవత్సరము మార్చి మాసంలో 21వ తేదీ తరువాత వచ్చేటువంటి ఫుల్ మూన్ డే ఏదైతే ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సంవత్సరము మార్చి 21వ తేదీ తరువాత వచ్చేటువంటి ఫుల్ మూన్ డే ఏదైతే ఉంటుందో, సంపూర్ణ చంద్రుడు అంటే పున్నమి రోజు ఎప్పుడు వస్తుందో దానికి వచ్చే నెక్స్ట్ సండే ఈస్టర్ సండేగా నిర్ణయిస్తారు. అది మనము నేర్చుకోవాలి. ప్రతి సంవత్సరము మార్చి 21 తర్వాత వచ్చేటువంటి ఫుల్ మూన్ డే తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్ సండేగా నిర్ణయిస్తారు. మరి ఒకసారి ఉదాహరణగా మనము ఈ సంవత్సరం 21వ తేదీ తర్వాత వచ్చినటువంటి ఫుల్ మూన్ డే ఎప్పుడు, మార్చి 21 తర్వాత రాబోయేటువంటిది ఏది అంటే మార్చి 28వ తారీఖు ఫుల్ మూన్ డే వస్తూ ఉంది. ఫుల్ మూన్ డే 28 తర్వాత వచ్చే సండే ఏంటి అని అంటే 4వ తారీఖు, ఏప్రిల్ 4వ తారీఖు ఈ ఫుల్ మూన్ డే తర్వాత వచ్చేటువంటి ఆదివారము కాబట్టి అది ఈస్టర్ డేగా భావిస్తారు. మరికి మిగతావన్నీ క్యాలిక్యులేషన్స్ మనకు అర్థమైపోతాయి. మరి దానికి ముందు శుక్రవారమే శుభ శుక్రవారము, మరి గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తూ ఉన్నాము. మరి ఈస్టర్కు ముందు ఆదివారాన్ని మట్టల ఆదివారము లేకపోతే పామ్ సండే అని పిలుస్తున్నాము. ఆ దినము నుంచి పామ్ సండే నుంచి ఆ వీక్ అంతా మనము హోలీ వీక్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మనం ఆచరిస్తూ ఉన్నాము. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఈ ఈస్టర్ నుంచి 6 వారాలు లెక్కించి 6 వారాలకు 4 దినాలు కలిపితే భస్మ బుధవారం వస్తుంది. అంటే 6 ఆదివారాలను అంటే 6 ఆదివారాలు వస్తాయి, ఆదివారాలన్నీ తీసేస్తాము. 6 వారాలు ప్లస్ 4 దినాలు కలిపితే భస్మ బుధవారము వస్తుంది అన్నటువంటిది మనము చూడగలుగుతా ఉన్నాం. మరి క్రైస్తవులలో కూడా మరి 2 గుంపులు మనము చూడగలుగుతా ఉన్నాం. ఎవరు 2 గుంపులు అనంటే రోమన్ క్యాథలిక్స్ అన్నటువంటి వారు ఒక గుంపు, రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అన్నటువంటి వారు ఒక గుంపు, రెండవ గుంపు ప్రొటెస్టెంట్లు అన్నటువంటి వారు, ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అన్నటువంటి వారు రెండవ గుంపు. క్రైస్తవులలో ఈ 2 తెగల వారే మనకు కనిపిస్తారు. మరి ఈ భస్మ బుధవారము లేకపోతే ఈ లెంట్ డేస్ ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కువగా పరిచయం ఉంటుంది అనంటే రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్కే ఎక్కువగా ఇది పరిచయం అయి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఇది అదర్ డినామినేషన్స్ కూడా, ప్రొటెస్టెంట్ కమ్యూనిటీలో కూడా దీన్ని ఆచరించే ఒక పద్ధతిని మరి ఫాలో అవుతున్నట్లుగా మనం చూస్తాము. అందరూ ప్రొటెస్టెంట్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ భస్మ బుధవారము, లెంట్ డేసు, ఈస్టర్ ఇవన్నీ కూడా చెయ్యరు. కానీ కొన్ని సంఘాలు మాత్రము క్యాథలిక్స్ మాదిరిగానే దీన్ని కూడా మరి ఆచరిస్తూ ఉన్నట్లుగా ఒక సంఘటన మనము చూడగలుగుతున్నాం. మరి ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అని మనము ఆలోచన చేయగలిగితే క్రీస్తు శకము 325వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అన్నటువంటి రోమా చక్రవర్తి
మరి నైసియా అనే ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. నైసియా ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అన్నటువంటి ఒక సమావేశము అక్కడ నైసియా అనే ప్రాంతంలో మనము చూడగలము హిస్టరీలో. ఇప్పుడు మోడ్రన్ దీంట్లో మనము ఈ నైసియా ప్రాంతాన్ని చూడగలంటే మరి ఇది టర్కీ దేశములో ఉంటుంది. ఇప్పుడు దాని పేరు ఇజ్నిక్ IZNIK అన్నటువంటి పేరుతో ఈ నైసియా ప్రాంతాన్ని ఈ మోడర్న్ వరల్డ్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఈ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఏమి డిసైడ్ చేశారు, దీని గురించి ఎందుకు వీరు కలిశారు, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ప్రధానంగా మానవుడు ఎప్పటికైనా కూడా మట్టి నుంచి తీయబడినటువంటి ఈ మానవుడు తిరిగి మట్టి అయిపోవాలి, బూడిదైపోవాలి, దుమ్మైపోవాలి. మన సమాధి కార్యక్రమాల్లో కూడా మరి ప్రీస్ట్ చెప్తూ ఉంటాడు, ఈ దేహాన్ని మేము మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను భూమికి అప్పచెప్తున్నాము అన్నటువంటి సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమాల్లో కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనిషి ఎప్పుడైనా కూడా మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి అయిపోతాడు అని జ్ఞాపకము చేసేందుకు ఈ పద్ధతిని మరి ప్రవేశపెట్టినట్లుగా మనము చూస్తాం. అంటే మానవునికి ఎప్పుడు కూడా గుర్తుండాలి, నేను ఎప్పుడైనా కూడా మట్టికి చేరవలసిన వాడినే, మట్టిలో నుంచి తీయబడిన నేను ఖచ్చితంగా ఒకరోజు మట్టికి తిరిగి వెళ్ళిపోతాను. ఆదికాండము మరి 3వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. దేవుడు ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. దేవుడు ఆదాముతో, నీవు మంటి నుంచి తీయబడినావు కాబట్టి నీవు ఎవరు? మన్నే, కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోతావు అని ఆదాముకు తెలియజేసినటువంటి ఆ సత్యాన్ని ఈ నైసియాలో క్రీస్తు శకము 325వ సంవత్సరంలో ఆ కౌన్సిల్ వారు ప్రత్యేకంగా ఈ విషయము మనిషి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అని బూడిద అన్నటువంటి దీన్ని వారు తీసుకోవడము జరిగింది. అంటే పరిశుద్ధ గంధములో భస్మము అంటే, ఇప్పుడు భస్మ బుధవారము అంటే బూడిద, భస్మము అంటే బూడిద. బూడిదకు మరి అనేక పేర్లు ఉన్నాయి. భస్మము, బూడిద, బుగ్గి, ధూళి, ఈ విధంగా ఎన్నో పర్యాయ పదాలు మరి ఈ భస్మానికి కానీ బూడిదకి కానీ ఉన్నట్లుగా ఉంది. కానీ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా భస్మ బుధవారము అన్నటువంటి పేరు లేదు. యాష్ వెన్స్డే అన్నటువంటి పేరు మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించదు. అది కాదు, లెంట్ డేస్ అని కూడా మన బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ లెంట్ డేస్ను, ఈ భస్మ బుధవారాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏమి చెబుతోంది? బైబిల్ను ఆధారంగా చేసుకుంటే కొన్ని సత్యాలు ఏమైనా మనకు బయటికి వస్తాయా అన్నటువంటి ధ్యానంలో మనం కొద్దిసేపు గడిపితే, ఈ బూడిదను గురించి మాత్రము బైబిల్ గ్రంథము చాలా విషయాలను మనకు బోధిస్తూ ఉంది. బూడిద, బుగ్గి, భస్మము, ధూళి ఇవన్నీ కూడా బైబిల్లో చాలా సందర్భంలో మరి పేర్కొనడం జరిగింది. అవి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాము. అంతకంటే ముందు సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి 9వ వచనము తర్వాత 17వ వచనం కూడా చదవగలిగితే, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును
మనం భస్మ బుధవారం అని లేకపోవచ్చు బైబిల్లో. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమునందు నువ్వు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి, వారి మీద చల్లుకుంటారు. 17వ వచనం కూడా చూస్తే, అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. ఈ భస్మాన్ని, ఆ బూడిదను నీళ్ళలో కలిపినటువంటి పవిత్ర జలాన్ని వాళ్ళు చల్లుకునేటువంటి ఒక విధానము బైబిల్ గ్రంథములో ఈ భస్మాన్ని గురించి రాయబడినట్లుగా ఇప్పుడే మనము చూస్తూ ఉన్నాం. మరి 40 రోజులు అని కాన్స్టంటైన్ వారు ఎందుకు దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు అని అంటే, అన్యులు దీన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఈ సాంప్రదాయము అన్నటువంటిది అన్యులలో నుంచే వచ్చి యూదులు కూడా ఆచరిస్తూ ఉన్నారు ఈ పద్ధతిని అని కొన్ని అపోహలు, కొంతమంది మరి దీని గురించిన విమర్శలు కూడా ఈ భస్మ బుధవారాన్ని గురించి కానీ లెంట్ డేస్ని కానీ కొంతమంది మరి వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మరి ఈ ఆదివారాలన్నీ తీసేస్తే, అంటే ఆదివారాలు ఎందుకు తీసేయాలి అంటే, ఈ 6 ఆదివారాలు మనకు వస్తాయి. ఈ 6 ఆదివారాలను ఎందుకు తీసేస్తారు అంటే, ఆదివారము ప్రభువు దినము, ఆదివారము పునరుత్థానము చెందినటువంటి దినము. కాబట్టి ఆదివారము రోజు మనము ఆవేదనకు గురి కాకూడదు. ఆదివారము దేవుని దినము, దాన్ని పరిశుద్ధంగా మనము సంతోషంగా ఆచరించాలి. ఉపవాసముతో మనము వేదనకు గురి కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆదివారాలు అన్నటువంటి పరిశుద్ధ దినాన్ని, దేవుని దినాలను ప్రక్కన ఉంచితే ఖచ్చితంగా 40 రోజులు భస్మ బుధవారం నుంచి 40 రోజులు వస్తుంది. 40 అన్నటువంటి ఈ దినాలకు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు దొరుకుతాయి. 40కి చాలా ప్రాముఖ్యత ఉంది అన్నటువంటి సత్యం మనకు బాగా తెలుసు. మొదటిగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా సాతాను ప్రయోగించినప్పుడు ఆయన 40 రోజులు ఆ సిద్ధపాటులో ఆహారము నీరు మాని నలుగగొట్టుకొని శ్రమ పొందినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు 40 రాత్రింబగళ్ళు వర్షము కురిసింది అని 40ని పోలుస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి కనానును స్వతంత్రించుకునే ఈ ప్రయాణమును 40 సంవత్సరాలుగా మనం చూస్తాము. మోషే కొండ మీద 40 రోజులు ఉన్నట్లుగా మనము చూస్తాము. ఏలియా ఆహారము తినకుండా పర్వతం మీద ఉన్నటువంటి రోజులు 40 రోజులు అని మనము చూస్తాం. ఈ విధంగా 40 రోజులు అన్నటువంటిది చాలా సంఘటనలు, మరి అదొక ప్రత్యేకమైనటువంటి అంశము కాబట్టి ఆ అంశంలోనికి నేను వెళ్ళటం లేదు. చాలా 40 రోజులకు ఒక ప్రాధాన్యతగా ఉన్నట్లుగా మనము చూస్తాం. కానీ ఈ యాష్ వెన్స్డే లేకపోతే భస్మ బుధవారము అన్నటువంటిది ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ వీళ్ళు సోమవారాన్ని మరి వారు లెంట్ డేస్లో మొదటి దినంగా భావిస్తారు. క్లీన్ మండే అని వారు తీసుకొని అక్కడి నుంచి వారు లెంట్ డేస్ను ప్రారంభించుకుంటున్నట్లుగా ఆ ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ వాళ్ళని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది మనకు తెలుస్తుంది. అంటే మనం ఈ సందర్భాలన్నీ కూడా మనం దీన్ని పాటించచ్చా, పాటించకూడదా, ఇది మనకు వర్తిస్తుందా, వర్తించదా, ఇది ప్రవేశపెట్టినదే క్యాథలిక్స్. మరి ఇది క్యాథలిక్స్ మాత్రమే వర్తిస్తుందా, ప్రొటెస్టెంట్స్ మనకు కూడా వర్తిస్తుందా, వాళ్ళు ఆచరించినట్లుగా మనం కూడా ఆచరించచ్చా అన్నటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి.
మరి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని వాటిని ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. దైవ వాక్యము దీని గురించి ఏమి చెబుతోంది అని. భస్మ బుధవారము అని లేకపోయినా, లెంట్ డేస్ అనే బైబిల్ గ్రంథములో లేకపోయినా, బూడిదను గురించి అయితే చాలా సమాచారము బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒక మనిషి సంతాపములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము చెందుతున్నప్పుడు, పశ్చాత్తాప హృదయముతో మరి కొట్టుముట్టాడుతున్నప్పుడు, మరి ఎవరైనా అవమానానికి గురై బాధ నొందుతున్నప్పుడు, వీరందరూ కూడా మనం బైబిల్ గ్రంథంలో మరి ఆలోచన చేయగలిగితే చాలామంది ఈ విధంగా వారి స్థితిని బట్టి వారు వేదనలో, బూడిదలో ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం వాక్యంలో. సమూయేలు 2వ గ్రంథాన్ని మనం చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూస్తే, అంటే ఆ 13వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి 22 వచనాలు ఉంటాయి. సందర్భాన్ని నేను పరిచయం చేసి ఈ 2 వచనాలు మనం చూద్దాం. దావీదు కుమారుడు అబ్షాలోముకు ఒక సహోదరి ఉంది. అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. తామారు అన్నటువంటి సహోదరి ఉంది. అబ్షాలోముకు ఒక సహోదరుడు ఉన్నాడు, అమ్నోను అన్నటువంటి ఆయన. అమ్నోను, అబ్షాలోము తల్లులు వేరైనా వారు పుట్టింది మాత్రము దావీదుకే. కాబట్టి అమ్నోనుకు అబ్షాలోముకు తామారు సహోదరి అవుతుంది. కానీ జరిగిన విషయము, అమ్నోను తన చెల్లెలను మోహిస్తాడు. మోహించి ఒక పథకాన్ని రచించి, ఆ పథకములో మరి అమ్మాయిని, ఆ సహోదరిని మరి ఇంట్లోని రూమ్లో అతను బాగలేకున్నట్టుగా చూసి, మరి ఒక పథకం ప్రకారము ఆమెను చెరిపేసినట్లుగా మనం చూస్తాం. సొంత చెల్లినే అమ్నోను చెరిపేసినట్లుగా మనము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుంచి 22 వరకు చదివితే ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. కానీ మనము సమయభావాన్ని బట్టి సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18, 19 వచనాలు మాత్రమే చదువుకున్నాం. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించిన వారు ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. ఎవరు? తామారు. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి, ఆమెను చెరిచేసిన తర్వాత పనివాడు ఏం చేశాడంటే ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా లోపలికి రాకుండానట్లు తలుపు గడియ వేసెను. ఒక దాసుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు 19వ వచనంలో, అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి వేసుకొని, బూడిద ఇంగ్లీష్లో మనం చదవగలిగితే బుగ్గి వేసుకొని అంటే యాష్ అన్నటువంటి పదము ప్రయోగించినట్లుగా చూస్తాం. యాష్ అంటే బూడిద, బూడిదకు పర్యాయ పదమే బుగ్గి అని కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి వేసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూ వెళ్ళెను. చూసారా, ఈమె ఆవేదనకు లోనైంది. ఈమె అవమానానికి గురైంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆ వివిధ వర్ణములు కలిగినటువంటి ఆ చీరను చింపేసి నెత్తి మీద బుగ్గి వేసుకొని ప్రలాపిస్తూ, చింతిస్తూ, ఏడుస్తూ ఆమె వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఈ పరిస్థితిని ఆమెను ఒకసారి మనము గమనిస్తే, ఈ ఆవేదన, ఈ అవమానము ఈమె తల మీద బుగ్గి వేసుకొని, ఆ బూడిద వేసుకొని ప్రలాపిస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా యోబును కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోబుకు వచ్చినటువంటి ఆ కష్టాలు మనకందరికీ తెలుసు. సాతానుకు మరి ప్రత్యక్షంగా మరి పరలోకంలో దేవునికి సాతానుకి జరిగిన సంభాషణ అంతా కూడా మనకు తెలుసు. ప్రాణము తప్ప యోబును పూర్తిగా సాతానుకు అప్పచెప్పినట్లు కూడా మనకు తెలుసు. మరి యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము మరి చూస్తే,
సాతాను యోబును పూర్తిగా అనారోగ్యము పాలు చేస్తుంది. అప్పుడు యోబు ఏమంటున్నాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ప్రలాపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇతని బాధ, శరీర బాధ, తట్టుకోలేనటువంటి కురుపులు, మరి ఆ భరించలేనటువంటి ఆ నొప్పి కానీ, ఆ రక్తము కారుచున్నటువంటి విధము, మరి ఆ పెంకుతో గోక్కొని ఆయన బూడిదలో కూర్చొని ప్రలాపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే శారీరక బాధ వచ్చినప్పుడు కూడా మరి బూడిదలో కూర్చొని వారు దాన్ని వ్యక్తపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇదే యోబు తిరిగి చివరి అధ్యాయం 42వ అధ్యాయంలో ఆయన బాగలేనప్పుడు, శరీరం బాగలేనప్పుడు బూడిదలో కూర్చొని ప్రలాపించినట్లుగా మనం చూస్తాము. మళ్ళీ యోబు గ్రంథం 42వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూస్తే 3వ వచనము, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియూ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. 4వ వచనం, నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. నేను తెలియక అజ్ఞానముతో మరి నా బుద్ధికి మించినటువంటివి నేను మాట్లాడినాను. ఆ మాటలన్నింటి బట్టి నేను పశ్చాత్తాప పొందుతానని ఇప్పుడు అని యోబు తిరిగి పశ్చాత్తాప హృదయుడై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తాడు. హామాను అన్నటువంటి అతను మరి ఒక చట్టాన్ని మరి రాజు చేత మరి జారీ చేసినట్లుగా అన్ని సంస్థానాలలో ఉన్నటువంటి యూదులను, ఎంతమంది అయితే ఏ సంస్థానంలో ఎంతెంతమంది ఉన్నారో లెక్క కూడా రాసినారు, అందరినీ కూడా ఒకే రోజు చంపేసేయాలి. ఆజ్ఞ చట్టం ఏ విధంగా ఉందంటే, ఒకే రోజు అన్ని సంస్థానములలో ఉన్నటువంటి యూదులను చంపేయాలి, వారు మన దేశంలో ఉండేదానికి వీలు లేదు అన్నటువంటి ఒక చట్టాన్ని మరి హామాను రాయించినట్లుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడైతే మొర్దెకై వింటాడో, ఆయన కన్నులకు వినిపిస్తుందో, ఈ ఆజ్ఞ జారీ అయింది, ఈ చట్టము అమలవుతుంది ఇంకా అన్నప్పుడు మరి మొర్దెకై ఏం చేస్తున్నాడో ఒకసారి మనం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదన చేశాను. మొర్దెకై చేస్తున్నటువంటి పని, ఆ వేదన, శోకము, ఆయనకు వచ్చినటువంటి బాధ, దుఃఖము, అందరూ కూడా, యూదులందరూ కూడా ఒకే రోజు మా జాతి అంతా చనిపోతుంది, శేషము లేకుండా ఇటువంటి చట్టం ఒకటి పుట్టిందనేటువంటి వేదనలో, ఆ శోకతప్త హృదయముతో ఆయన గోనెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని 2వ వచనములో, రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను, గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదను ఆజ్ఞ కూడా కలదు. దాన్ని ధిక్కరించి అక్కడికి పోయి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రలాపిస్తున్నట్లుగా, శోకిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే ఒకరికి ఈ శోకము అనేటువంటిది ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు వ్యక్తం చేస్తారు అని అంటే, వారు ఈ బాధను, ఆ దుఃఖాన్ని, ఆ శ్రమను జీర్ణించుకోలేనప్పుడు వారు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాము.
భస్మ బుధవారముని లేకపోయినా, లెంట్ డేస్ అని లేకపోయినా, బూడిదకు మాత్రము బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు, పశ్చాత్తాపముకు కూడినటువంటి ఈ స్థితిని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రం కాకుండా యోనా గ్రంథములో మనము చూసినట్లయితే నినేవే పట్టణాన్ని గురించినటువంటి ప్రవచనము, దానికి సంభవింపబోయేటువంటి ఆ ప్రమాదము ఏమైతే ఉందో, దేవుడు ఏ విధంగా నినేవే పట్టణాన్ని మరి అగ్ని గంధకాలతో మరి దాన్ని సర్వనాశనము చేయబోతున్నాడు. మీరు అవిధేయులై దేవునికి దూరమైపోయి దేవునికి మరి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి యోనా ఆ పట్టణములో అంతా కూడా, నినేవే పట్టణంలో మరి సంచారం చేసి ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం మొత్తం అంతా కూడా నాశనమైపోతుంది అని ఒక ప్రవచనాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చూడగలిగితే, యోనా 3వ అధ్యాయము 4, 5, 6. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగును అని ప్రకటన చేశాను. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం భయపడిపోయారు. వాళ్ళు ఇంకా 40 రోజుల్లో మొత్తం పట్టణం నాశనమైపోతుందని దేవునికి భయపడ్డారు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి, ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. దేవునికి భయపడిపోయారు వాళ్ళు. యోనా ప్రవచించిన ప్రవచనాన్ని వినిన వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి గోనెపట్టలు కట్టుకొని ఉపవాస ప్రార్థనలు వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అంత మాత్రం కాదు, 6వ వచనంలో ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు, రాజు అన్యుడు, ఈయన యూదుడు కాదు, ఈయన అన్యుడు. ఈయన ఆ సంగతి రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగాడు. రాజే, సాక్షాత్తు రాజుగారే భయపడిపోయి దేవునికి మరి సింహాసనం మీద నుంచి క్రిందికి దిగి రాజవస్త్రములు తీసివేసి ఆ వస్త్రములకు బదులు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు ఎక్కడ కూర్చుంటున్నాడు? బూడిదలో. ఒక భయానికి లోనైనప్పుడు, జరగబోయే ప్రమాదాన్ని గురించి భయపడినప్పుడు, సంభవించబోయేటువంటి నాశనాన్ని గురించి మరి వారు ఆలోచన చేసినప్పుడు, వారి భయానికి చిహ్నంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాలు ప్రకటించి గోనెపట్టులు కట్టుకొని రాజంతటి వాడే సింహాసనము దిగి రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని యందు భయం ఏ విధంగా వారికి పశ్చాత్తాపము అనేది కలిగించిందో ఈ సంఘటన ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. ఇంకొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, 70 ఏండ్ల బబులోను చెరను గురించి ఇర్మియా ముందుగానే ప్రవచించడం జరిగింది. 70 ఏళ్ళు మీరు మరి బబులోను దేశంలో వారికి అప్పగింపబడతారు, మరి మీరు చెరలోనికి వెళ్ళిపోతారు. మీరు దేవుని ఎడల భయభక్తులు లేక శాసనాలను చట్టాలను అన్నీ కూడా ఉల్లంఘించి మీ ఇష్టానుసారమైనటువంటి బ్రతికి అన్య దేవతలను ఆశ్రయించి దేవుణ్ణి దూరపరుచుకున్నటువంటి విధానం బట్టి మీకు 70 సంవత్సరములు బబులోను చెర ఉంటుంది అని హెచ్చరిక చేస్తూ, మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి, దేవుని దగ్గరికి రండి, తిరిగి మీ మోకాలు తిప్పుకోండి అని ఇర్మియా వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో, నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదికి వచ్చుచున్నాడు. ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తా ఉన్నాడు, యూదా జనాంగానికి చెబుతా ఉన్నాడు ఇర్మియా, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. హఠాత్తుగా వచ్చేస్తుంది మీ మీదికి. ఇది ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము,
ఘోరమైన దుఃఖము సలుపుము. ఇర్మియా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు రాబోయేటువంటి హఠాత్తుగా వచ్చేటువంటి ఆ ప్రమాదము మీరు ఇప్పుడైనా కూడా గుర్తు చేసుకొని మీరు గోనెపట్టలు కట్టుకొని బూడిద చల్లుకొని ప్రలాపించండి, ఏడవండి, దేవుని వైపు తిరగండి అని ఇర్మియా వారిని హెచ్చరించినట్లుగా చూస్తాము. మరి దాన్ని దానియేలు మరి ఆల్రెడీ వారు 70 సంవత్సరాలు ఇర్మియా చెప్పినట్లుగానే మరి బబులోను చెరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దానియేలు మరి ఇర్మియా గారు ఆ ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు చాలా చిన్నవాడు, అంటే యవన స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు వృద్ధాప్య దశకు వచ్చేశాడు దానియేలు. ఎక్కడ? బబులోనులో. మరి ఆయన ఇర్మియా రాసినటువంటి ఈ 70 సంవత్సరాలు కాలము ముగుస్తుంది, ఏ విధంగా ముగుస్తుంది అని ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మరి ఆయన మరి తిరిగి ఒక ప్రవచనాన్ని చెప్పినట్లుగా 70 సంవత్సరాలు ఎప్పుడైపోతుంది, ఎప్పుడు విడుదల పొందుతారు అని రాస్తాడు. దాంట్లో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియా సెలవిచ్చినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అప్పుడు ఏం చేస్తున్నాడు దానియేలు? 3వ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. దానియేలు ఆ ప్రవచన గ్రంథాలన్నీ వెరిఫై చేసి 70 సంవత్సరాలు సంపూర్ణం అగుతున్న రోజుల్లో ఆయన యూదా జనాంగం అంతటి వైపు, ఇశ్రాయేలుల వైపు ఆయన వారి పాపాలను ఒప్పుకుంటూ మరి బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని మరి ప్రార్థనలు విజ్ఞాపనలు మరి దేవుని ఎదుట మనసు ఉంచి ఆయన ప్రార్థించినట్లుగా మనము చూస్తాం. మనం ఇంతవరకు ఈ బూడిదల గురించిన సమాచారము చాలా సందర్భాలు ఉన్నా కూడా కొన్ని మనకు పరిచయమైనటువంటి భాగాలను మాత్రమే మనము ధ్యానించగలిగాము. మనకు వీలైతే ఇంకా ఎక్కువ దీని గురించి ధ్యానంలో గడిపే ప్రయత్నం కూడా ఈ 40 రోజులు చేయగలిగితే ఇంకా ఆత్మీయంగా మనము బలపడచ్చు అన్నటువంటిది మనము తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం. క్రొత్త నిబంధనలో దీని గురించి ఏమైనా రాశారా? ఇదంతా మనము ఇంతవరకు పాత నిబంధన గ్రంథములో ఈ బూడిదను గురించి మనం చూసాం. క్రొత్త నిబంధనలో ఏమైనా ఉన్నాయంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ బూడిదను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, కొండ మీద ప్రసంగంలో ఆయన 6వ అధ్యాయములో మత్తయి సువార్త 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఇంతవరకు మనము బూడిదలో కూర్చొని గోనెపట్టలు కట్టుకొని ప్రలాపించి దుఃఖించి వారు వ్యక్తపరిచినటువంటి వారి ఉద్దేశం మనం చూడగలిగినాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. కొత్త భాష్యము చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో బూడిదను గురించి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందురు. యేసుక్రీస్తు ప్రభువారు బూడిదని గురించి చెబుతా ఉన్నారు. మనము ఈ పట్టణాన్ని నాశనం చేయకముందు తూరు సీదోను పట్టణాలను మరి దేవుడు ముందుగానే వారు
ఆ బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని వాళ్ళు చేసిందురు అని యేసుక్రీస్తు ప్రభుల వారే మరి వారు మారు మనస్సు కూడా పొందేటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా ఇక్కడ మారు మనస్సు, బూడిద పశ్చాత్తాపము, మారు మనస్సు అన్నటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు చేస్తున్నట్లుగా మనము ఈ సందర్భాన్ని బట్టి మనము గ్రహించవచ్చు. అంటే ఈ 40 రోజులు మనము చేసేటువంటి ఈ ప్రలాపము ఏదైతే ఉందో, ఈ దుఃఖము, ఈ బాధ, ధ్యానము, శ్రమలు, ఈ ఉపవాస దినాలు ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నాడా? మరి దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి? దేవుడు ఏమని కోరుకుంటున్నాడు మనల్ని? ఇప్పుడు ఇటువంటి బూడిద పోసుకొని గోనెపట్టలు కట్టుకొని ప్రార్థించుచు ప్రలాపించుచు ఉండేటువంటి స్థితిని కోరుకుంటున్నాడా? మరి దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి మన పట్ల అని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూడగలిగితే దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 58, 3 నుంచి 7 వచనాల వరకు కూడా చదవచ్చు మనము. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఉపవాసం ఉంటున్నాం, మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నాము, కానీ నువ్వు లక్ష్య పెట్టడం లేదు అని మీరు అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు. మీరేం ఉపవాసం ఉంటారు, చేష్టలు మాత్రము వేరే విధంగా ఉంటాయి. నీ అనుదిన కార్యక్రమాల్లో నువ్వు ఉంటావు, నీ వ్యాపారములో నువ్వు ఉంటావు, నీ ఉద్యోగాల్లో నీవు ఉంటావు, ఇతరత్రా బిజీగా నీ లైఫ్ అంతా ఉంటుంది. నీ పనివారి చేత కఠినమైనటువంటి పనులు చేపిస్తున్నావు, కానీ నేను ఉపవాసం ఉన్నాను అని అంటాను. ఎందుకు చూడవు దేవా? మా దేహాలను మేము ఆయాసపరుచుకుంటే ఎందుకు చూడవు అని అంటే ఆన్సర్లు కూడా చెప్తా ఉన్నాడు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసము ఉండరు. దేవుడికి ప్రార్థనలు మనము పరలోకానికి వినబడాలి, మీ ప్రార్థనలు ఆ విధంగా లేవు అని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తాము. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అటువంటి ఉపవాసాలు మీరు చేస్తే అనుకూలంగా ఉంటాను అనుకుంటున్నారా మీరు? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదా? తన ప్రాణాన్ని ఇంతగా మరి నలగొట్టుకుంటున్నాడే, అటువంటిది ఆ దినము మీరు బాధపరుచుకునే విధానం ఇదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అసలు అది ఉపవాసమా? గోనె పట్టలు కట్టుకొని బూడిదలు పూసుకొని దాంట్లో కూర్చుండి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఉపవాసం అంటావా? ప్రశ్నలు ఇస్తున్నాడు దేవుడు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఇట్లాంటి ఉపవాసాలు దేవునికి ప్రీతిగా ఉంటాయి, ఇష్టపడతాడు దేవుడు అని మీరు అనుకుంటా ఉన్నారా? ప్రశ్న సంధిస్తున్నాడు. మరి మీరు ఏమి చేయాలి? ఇటువంటి ఉపవాసాలు నాకు అక్కరలేదు. అసలు ఇట్లా బూడిదలో కూర్చునేది, ఇటువంటి గోనెపట్టలు కట్టుకొని మీ ప్రాణాలను బాధ పెట్టుకుంటూ ఉండే ఉపవాసాలు నాకు అవసరం లేదు. ఏమి చేయాలి మీరు? నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ఈ పనులు చేయండి, మీరు ఈ పని చేయండి. ఎవరైతే దుర్మార్గులు అంటే సాతాను కట్టినటువంటి బంధకాల్లో ఉంటున్నారో, ఆ బంధకాలలో ఉన్నటువంటి వారి కాడిమాను, వారు మోయిచున్నటువంటి ఆ భారాన్ని, దుఃఖాన్ని, వారి హృదయంలో ఉన్న వేదనను మీరు ఊడదీయండి, అంటే వారిని పరామర్శించండి,
వారిని ఆ కాడి మోపినటువంటి సాతాను కాడి నుంచి వారిని విడుదల చేయండి. ఇటువంటి కార్యక్రమమే నేను మెచ్చినటువంటి ఉపవాసము, నాకు నచ్చినటువంటి ఉపవాసము అని దేవుడు తను ఏది కోరుకుంటున్నాడో అది చెప్తా ఉన్నాడు. 7వ వచనం, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీరు. అది నాకు ప్రీతికరమైనటువంటి ఉపవాసం, నేను మెచ్చిన ఉపవాసము అని మనకు తెలియజేస్తా ఉన్నాడు. అలాగున నువ్వు చేస్తే, నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అంటే ఇట్లా చేస్తే నీ వెలుగు పరలోకం వరకు వెళుతుంది, నీ ధ్వని పరలోకం వరకు వెళుతుంది అన్నటువంటి మనకు హెచ్చరికగా చూస్తా ఉన్నాం. నైసియాలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే వారు ఏం ఇది నైసియాలో ఆయన ఈ ఉపవాస దిన ఈ భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేసినా కూడా 325లో మరి తిరిగి దాన్ని ఇంకా క్రమబద్ధీకరించేటువంటి ఒక ప్రయత్నంలో క్రీస్తు శకము 601లో మరి ఒక పోప్ గ్రెగరీ అన్నటువంటి ఒక పోప్ గారు దాన్ని ఇంకా క్రమబద్ధీకరింపబడి, అంతకుముందు మరి ఈ బూడిదను ఏ బూడిద తీసుకుంటారు వాళ్ళు అంటే, గత సంవత్సరము మట్టలాదివారము రోజు అంటే పామ్ సండే రోజు ఉపయోగించిన మట్టలన్నింటినీ కాల్చి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద సిలువ గుర్తు వేయడము అనేది ప్రారంభమైంది. అంతకుముందు ఆ బూడిదను తల మీద చల్లుకునేటువంటి వారు. మరి ఆ పద్ధతి పోయి నుదిటి మీద ఆ బూడిదను వ్రాయడము అనేది ప్రారంభమైనట్లుగా చూస్తాము. మరి అంతకుముందు ఈ విధంగా 40 రోజులు మూన్ సర్కిల్స్ను బట్టి, చంద్రభ్రమణంను బట్టి ఈ భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేసే పద్ధతి కూడా లేదు. కాబట్టి క్రీస్తు శకము 601లో మరి ఆయన ఆ పోప్ గారు దీన్ని ఇంకా మాడిఫై చేసినట్లుగా మనము చూస్తాం. మరి బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా నీకు మన దేవునికి ప్రీతికరమైనటువంటివా అని అంటే కానే కాదు. వారు ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశమే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా చేయడమే. నీవు ఎప్పుడైనా కూడా మట్టికి పోతావు, నీవు దుమ్ము ధూళి బూడిద నువ్వు, కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో అని వారు నుదుటి మీద ఆ బూడిదతో గుర్తు వేస్తారు. వాళ్ళు నీవెప్పటికైనా బూడిదే, నీవెప్పుడైనా మట్టే, నువ్వు మన్నే కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు, బూడిదైపోతావు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకో అని చెబుతూ వారి నుదుటి మీద సిలువ గుర్తు వేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి చెప్పినది ఏంది? మార్కు సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 5వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనస్సు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బూడిద గుర్తు నీవెప్పుడైనా మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా, బూడిదకు బూడిదగా మట్టికి చేరుకుంటావు. చేరే లోపల నీవు సువార్తను విని, సువార్తను నమ్మి మారు మనస్సు పొందు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు
చివరిగా ఇచ్చేటువంటి హెచ్చరిక. కాబట్టి దీన్ని ఆచరిస్తామా ఆచరించకూడదా అన్నది ప్రశ్న కాదు, కానీ మనము ఏ ఉద్దేశముతో దీన్ని ఆచరిస్తా ఉన్నాము అనేది ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మనము ఆచరించవచ్చు. ఈ భస్మ బుధవారము మాత్రమే కాదు, ప్రతిదినము ఒక భస్మ బుధవారం మాదిరిగానే, మరి యాష్ వెన్స్డే మాదిరిగానే యాష్ సండే, యాష్ మండే, యాష్ ట్యూస్డే, ఈ విధంగా ఎవ్రీడే మనము దాన్ని మనము మట్టే ఎప్పటికైనా నా స్థితి మట్టిలోనికి పోయేదే అని ప్రతి ఒక్క దినము ఒక ఆ భస్మము అన్నటువంటి దాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉంటూ, అంతలోపల సువార్తను విని పశ్చాత్తాపముతో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి బాప్తిస్మము పొంది రక్షణ పొందుకుంటే నీవు నిత్యరాజ్యమును సంపాదించుకుంటావు అన్నటువంటిది సత్యం. కాబట్టి మనం ఆచరించిన మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను మట్టినే కాబట్టి మట్టికి వెళ్ళిపోతాను అని సువార్తను నమ్మి మారు మనస్సు పొందితే మనం ఏది ఆచరించినా కూడా అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెన మనకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.